పెద్దపల్లి జిల్లా రంగంపల్లిలో వి-హబ్ నైపుణ్య శిక్షణా కేంద్రంను ప్రారంభించారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు. మహిళలు స్వయం శక్తితో ఎదిగి పారిశ్రామికవేత్తలుగా రాణించేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోందని చెప్పారు. మహిళలు కేవలం వస్తువుల తయారీదారులుగానే కాకుండా వాటిని మార్కెట్ చేసే స్థాయికి ఎదగాలన్నదే ప్రభుత్వ సంకల్పమని అన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తమ ఆదాయ మార్గాలను మెరుగుపరుచుకొని సొంతంగా వ్యాపారాలు ప్రారంభించేలా ఎదగాలని చెప్పారు. మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా ప్యాకింగ్, బ్రాండింగ్, నాణ్యతా ప్రమాణాల మెరుగుదలపై నిపుణులచే అవగాహన కల్పిస్తామని హామీ ఇచ్చారు మంత్రి శ్రీధర్బాబు. ఈరోజు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగానికి సంబంధించిన ఆ స్ఫూర్తి ఎక్కడో పొరబడతా ఉంది కేంద్ర స్థాయిలో అని, ఆ రాజ్యాంగ స్ఫూర్తిని తీసుకురావాలని అనేక సందర్భాల్లో రాజ్యాంగాన్ని సంబంధించి ఆ కాన్స్టిట్యూషన్ బుక్ను పట్టుకొని 10 మందికి మరొకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం స్ఫూర్తిని తెలియజేయడానికి అనునిత్యం కృషి చేస్తూ ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు బాగుండాలి. మా సహచరులు నిన్న రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు మరి అక్కడ ఉన్న కొంతమంది కార్యకర్తలను ఇక్కడ చాలామంది బెదిరిస్తూ ఉన్నారని చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించి 2 మాటలు చెప్పడం జరిగింది. కానీ రాజ్ ఠాకూర్ గారి ఆలోచన విధానం కానీ శాంతికి భంగపట్టే కార్యక్రమం చేయొద్దనే ఉంటుంది. కానీ అనేక సందర్భాల్లో భయభ్రాంతులను చేసినప్పుడు అక్కడున్న సోదరులు వారి బాధలు చెప్పినప్పుడు వారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఆ విధమైన స్పందన కనబడ్డది. మేము ఎవరు చేసినా ఎవరు ఆ విధమైన ఆలోచనలతో చేసినప్పటికీ దాన్ని ఖచ్చితంగా ఖండిస్తాం.